ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్‌లో 1,00,000తో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అది చాలా పెద్ద బిగ్ మిస్టేక్. హై ప్రాఫిట్ కోసం కరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ సైజ్ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్ అనేది హై వాల్యూ కమర్షియల్ ప్రాపర్టీస్ కోసం వాడుతారు. మీ ప్రాఫిట్ పెరగాలంటే ఈ 2 సజెషన్స్ ఫాలో అవ్వండి. నంబర్ 1, అవాయిడ్ లో టికెట్ సైజ్. మీరు తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ అంటే లెస్ దెన్ 1,00,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే అది గుడ్ ఇన్వెస్ట్‌మెంట్ మెథడ్ కాదు. ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ లైక్ ప్లాట్‌ఫామ్ చార్జెస్, మేనేజ్‌మెంట్ ఫీ లాంటివి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పైన ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి. సో దీనివల్ల మీ పర్సెంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ తగ్గుతుంది. నంబర్ 2, గో ఫర్ స్టాండర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ సైజ్ లైక్ మోర్ దెన్ 10 lakhs, 10 to 25 lakhs ఇన్వెస్ట్‌మెంట్ టార్గెట్ చేయండి. కోర్ ఐడియా ఏంటంటే ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్‌ని డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్‌షిప్‌కి ఆల్టర్నేటివ్‌గా చూడండి. 10 lakhsతో క్రోర్స్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ పైన ఓనర్‌షిప్ వస్తుంది. ఫ్రాక్షనల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాఫిటబుల్ ఉండాలంటే మీ మినిమం ఇన్వెస్ట్‌మెంట్స్ అని మాక్సిమం చేయండి. ఫిక్స్డ్ కాస్ట్ ఇంపాక్ట్ మినిమైజ్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.